వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. తాత్పర్యం: అంతేకాక నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయడం అనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు. స్వధర్మం అనేది వేదాల అనుగుణంగా ఒక వ్యక్తి చేయవలసిన విధి. 2 రకముల స్వధర్మములు, వేద నిర్దేశిత విధులు ఉన్నాయి. పరధర్మ అంటే ఆధ్యాత్మిక విధులు మరియు అపరధర్మ అంటే ప్రాపంచిక విధులు ఉన్నాయి. తనను తాను ఆత్మగా భావించినప్పుడు భగవంతుడిని ప్రేమించి భక్తితో సేవించడమే చేయవలసిన విధి. దీనిని పరధర్మ అంటారు. కానీ మానవాళిలో ఎక్కువ శాతం మంది ఈ ఆధ్యాత్మిక కోణం కలిగి ఉండరు కాబట్టి తమని తాము శరీరాలుగా భావించుకునే వారి కోసం కూడా వేదాలు విధులను సూచించాయి. ఒక వ్యక్తి యొక్క ఆశ్రమము అంటే జీవిత దశ మరియు వర్ణము అంటే వృత్తి అనుగుణంగా ఈ ధర్మాలు నిర్దేశించబడ్డాయి. వీటిని అపరధర్మములు లేదా లౌకిక విధులు అని అంటారు. భగవద్గీత మరియు వైదిక తత్వాలను అర్థం చేసుకునేటప్పుడు ఆధ్యాత్మిక విధులు మరియు ప్రాపంచిక విధుల మధ్య ఉన్న భేదాన్ని గుర్తించుకోవాలి. వృత్తిపరంగా అర్జునుడు యోధుడు కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం పోరాడడం యోధుడిగా తన వృత్తి ధర్మం. శ్రీకృష్ణుడు దీనిని స్వధర్మం అని అంటున్నాడు. ఇది శరీర స్థాయిలో సూచింపబడిన విధి. కృష్ణుడు ఇప్పటి వరకు తాత్విక దృష్టితో చెప్పాడు. ఇప్పుడు ధర్మం అనే కోణంలో నుండి చెబుతున్నాడు. నీవు క్షత్రియుడివి కాబట్టి నీ స్వధర్మం యుద్ధం కాబట్టి నీవు యుద్ధం చేయక తప్పదు. ఇది హింస కాదు, దీని వలన నీకు పాపం రాదు. ఇది ధర్మయుద్ధం కాబట్టి నీకు శ్రేయస్కరమైన కార్యము అని చెప్పాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.